కాపులకు రాజ్యాధికారం రావాలన్న మాటలు కేవలం గోడలకే పరిమితమవుతున్నాయని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ అన్నారు. రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో కాపులు రాజ్యాధికారం అంశంపై సమావేశం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున కాపు సంఘ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన 40% ఉన్న బీసీలకు, 26% ఉన్న కాపులకు, 9% ఉన్న ఆర్య వైశ్యులకు రాజ్యాధికారం లేదని అమ్మ శ్రీనివాస్ అన్నారు. కేవలం 2 నుంచి 3% ఉన్నవారు మాత్రమే మనల్ని విభజిస్తున్నారు, పాలిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా మనమందరం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. కాపులకి రాజ్యాధికారం ఎక్కడ చూసినా వాట్సాప్లు, ఫేస్బుక్ తప్పితే నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి చూస్తున్న గోడ మీద కాపులకి రాజ్యాధికారం రావాలి, ఆర్య వైశ్యులకు రాజ్యాధికారం రావాలి, అలాగే బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఇది ఆ గోడల మీదే పరిమితమైపోతుంది. మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. 40% ఉన్న బీసీలకి రాజ్యాధికారం లేదు, 25-26% ఉన్న కాపులకి రాజ్యాధికారం లేదు, అలాగే 15% ఉన్న మైనార్టీలకి రాజ్యాధికారం లేదు, 9% ఉన్న ఆర్యవైశ్య బ్రాహ్మణులకి లేదు, 8% ఉన్న మైనార్టీలకి లేదు. కారణం ఏంటంటే 3% ఉన్నవాళ్ళు, 4% ఉన్నవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు, విభజిస్తున్నారు, పాలిస్తున్నారు. ఐక్యత, కేవలం మనలో ఐక్యత అనేది లేదు. ఒక గుడి ఉంటే దైవం గుర్తుకొస్తుంది, ఒక స్కూల్ ఉంటే విద్యార్థులు తయారవుతారు, ఒక సంఘం ఉంటే కాపు కమ్యూనిటీ అనేది గుర్తొస్తుంది. సంఘం ఎలా అయితే అసలు కమ్యూనిటీ గురించి ఎవరు మాట్లాడరు. ఆ సంఘం ఉండబట్టే మనందరం ఒక వేదిక ఇక్కడికి చేరాం. అది ముందు మనం గుర్తించుకోవాలి. ముందు సంఘ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవటం, ఇగోను పక్కన పెట్టాలి. జాతి కోసం మనం పనిచేసేటప్పుడు ఒకరికొకరు పడపోయినప్పుడైనా కానీ అందరూ వచ్చి ఆ సంఘ నాయకుడు కూర్చున్నప్పుడు ఈ సంఘ నాయకుడు కూర్చోవాలి ఫస్ట్. అది లేకుండా